తక్కువ అమ్మా. అడ్మినిస్ట్రేషను అంత బ్రహ్మాండంగా ఏమీ లేదు. ఇదంతే, ఏం చెప్పక్కల్లా. ఏమన్నా రాజధాని చూస్తున్నారుగా, డెవలప్ చేశారనుకుంటున్నారా చేయలేదనుకుంటున్నారా? రాజధాని మీరు చూసారు రాజధాని? చెయ్యాలి, ఇంకా ఎన్నాళ్ళు చర్చ అమ్మా, చెయ్యాలి. అది ఒకటే బాగుంటుందమ్మా, మూడొద్దు. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? తక్కువ అమ్మా, పెరగాలి, బాగా పెరగాలి. జగన్ గారు వచ్చాక హామీలు ఎంతవరకు నెరవేరాయి? పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ చూసుకుంటే ఆయన వచ్చాక ఎలా ఉంది? పోలవరం మరి చూశారుగా ఎంత జరిగింది. చేయలేక అంతవరకే. మనం ఇక చెప్పక్కర్లేదండి. 2021 ఎండింగ్కి నీళ్ళు ఇస్తామన్నారు, 22 ఎండింగ్ వచ్చింది. 23 కన్నా ఇస్తే వేసవకాలం పంట పండించుకుంటారు. చేయాలని కోరుకుంటున్నాం. పథకాలు అనేవి ఎంతవరకు అందుతున్నాయి? పథకాలు అందుతున్నాయమ్మా, పథకాలు అందుతున్నాయి. ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించి అభివృద్ధిలో భాగస్వాములు సంపాదన కల్పించాలి. ముందు సంపాదించుకునే అవకాశం కల్పించాలి. మీకైనా మాకైనా రిక్షా వాళ్ళకైనా పని వాళ్ళకైనా. అది అభివృద్ధి ఎక్కువగా జరిగితే రాజధాని విషయంలో సంపాదన పెరుగుద్దని మా ఆశ. మద్యం నిషేధం చేస్తామన్నారు, ఎంతవరకు జరుగుతుంది? దాని గురించి మాకు తెలియదమ్మా, మద్యం గురించి అసలు తెలియదు నాకు. ఇది జగన్ పరిపాలన కొంతమందికి బాగుంటుందా, కొంతమందికి ఏమో బాగుంటుందా. అభివృద్ధి ఎలా ఉందంటారు? రోడ్లు అభివృద్ధి ఎలా ఉంది? రోడ్లు మట్టికి ఆయన చెప్పుకోవాలి. ఏమన్నా చంద్రబాబుని చెప్పుకోవాలి. రోడ్లలో మట్టికి, పోతల్లో మట్టికి ఈయన చెప్పుకోవాలి. రాజధాని విషయంలో మీరేమంటారు? రాజధాని అంటే మనకు తెలవదండి, తెలవదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇద్దరు పోటీలుగా ఉన్నాయి. మరి ఎవరు వస్తారు, ఎవరు అదృష్టం వాళ్ళదా, మనం చెప్పలేము. అది ఎవరు చెప్పలేము. ఆ దేవుడు చెప్పాల్సిందే పాప, ఆ దేవుడు చెప్పాల్సిందే, మనం చెప్పలేము. నేను గెలవాలని నేను అనుకుంటాను, నువ్వు గెలవాలని నువ్వు అనుకుంటావు. మరి ఎవరు వస్తారు, ఎవరు వస్తారు. థ్యాంక్ యూ తాత. ఓకే బాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్ అమ్మా, ప్రైవేట్ ఎంప్లాయ్ అమ్మా. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్ర 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టేనమ్మా నా అభిప్రాయ ప్రకారంగా. స్కీమ్స్ ఇస్తారు, అందుతున్నాయమ్మా. అంటే రాష్ట్ర ప్రగతి మాత్రం వెనక్కి వెళ్ళిందమ్మా. 25 సంవత్సరాలు తెలంగాణతో పోల్చుకుంటే వెనక్కి వెళ్ళినట్టే లెక్క. స్కీమ్స్ వస్తున్నాయమ్మా, స్కీమ్స్ ఎంత రావట్లేదు, వస్తున్నాయి. డెవలప్మెంట్ అయితే వెనక్కి ఎందుకు వెళ్తామ్మా, వెనక్కి వెళ్దగా. ఉద్యోగ అవకాశాలు చూసుకున్నా కానీ స్టూడెంట్స్కి కానీ ఎలా ఉంది ఏపీలో సిచ్యువేషన్? డెవలప్మెంట్ లేదమ్మా, అంతగా ఏం చెప్పనమ్మా. క్యాపిటల్ విషయంలో మీ ఒపీనియన్? క్యాపిటల్ అంటే ఈ పథకాలు అయితే అందుతున్నాయేమో చాలా వరకు. రాజధాని 3 అయితే బాగుంటుందా, 1 అయితే బాగుంటుందా? ఎందుకమ్మా 1 లేదు 3 ఎందుకు? మద్యం నిషేధం చేస్తాము అంచెలంచెలుగా అన్నారు, ఏ ప్రభుత్వం చేయదమ్మా. అది వచ్చేది ఆదాయం దాని మీద వస్తుంది వాళ్ళకి. ఇన్నేళ్లలో జగన్ గారు వచ్చాక హామీలు అనేవి నెరవేరాయా? అంటే ప్లాజా పాటు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది కదా ఇది. అది నితనే వచ్చాక తప్పు పట్టడం లేదు కదమ్మా, ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు. జరిగినాయి కానీ ఏంటంటే అభివృద్ధి అనేది లేదమ్మా. స్కీమ్స్ అన్నారా వస్తున్నాయి, ఓకే. ఈ డ్వాక్రా వాళ్ళకి అయితేనో లేదంటే ఇది అమ్మఒడి అంటే ఇవన్నీ వస్తున్నాయి, రావట్లేదు ఎందుకంటామండి. అభివృద్ధి అయితే లేదు. వేరే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందమ్మా. పెరుగు, పాలు, పెరుగు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏం బాగోలేదండి. ఎందుకంటే అదే కొంచెం బిజినెస్ పరంగా ఏం బాగోలేదు. అది అందుతున్నాయండి, యూజ్ అవుతున్నాయండి. యూజ్ ఎందుకు అవ్వో, పనులు మానుకొని మనం వాటి పట్టుకొని తిరుగుతున్నాం.
మరి అంతేగా, మరి ఆ డబ్బులు ఆయన ఇస్తున్నారు అందరికీ, కొంతమందికి ఇస్తున్నారండి బర్లా, ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఆయన. అంటే డబ్బు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. లేని వాళ్ళకి రావట్లేదా? రావట్లేదు అంటలేదు మేడం, లేని వాళ్ళకి ఇస్తే ఉపయోగం, ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. అది సార్ డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అన్నది మనకు ఐడియా లేదు మేడం. మేమేదో ఈ పెరుగు పాలు వేసుకునే వాళ్ళం కానీ బయట తెలియదు, వాటి గురించి ఏం తెలియదు మేడం మాకు. రాజధాని విషయంలో మీ ఒపీనియన్? ఒకటి ఉంటే బాగుంటుందా, మూడు ఉంటే? ఒకటి ఉంటేనే బాగుంటుంది మేడం, మా ఒపీనియన్ అయితే. అది మద్యం నిషేధం చేస్తామన్నారు, జరుగుతుందా? జరగట్లేదండి. అది ఎక్కడ జరిగిందండి? ఈ మధ్యకాలంలో జగన్ హౌసెస్ అని చెప్పి పల్లెటూరులో హౌసెస్ రిలీజ్ అయినాయి, కాలనీస్ అని చెప్పి రిలీజ్ అయినాయి హౌసెస్, గవర్నమెంట్ ఇళ్ళు సక్రమంగా రిలీజ్ అయినా కానీ ఆ సిస్టంలో ఉన్నవాళ్ళు అంటే వర్క్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఇంటికి 10,000 చొప్పున లంచం వసూలు చేస్తున్నారు పూర్ పీపుల్స్ దగ్గర. అదొకటే బాగలేదండి. అదే కాకుండా ప్రెసిడెంట్స్ కూడా ఇంటికి 5,000 చొప్పున అని చెప్పి వసూలు చేస్తున్నారు. ఇదొకటి మరీ పల్లెటూరులో మరీ దారుణంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్రా మండలంలో ఉన్న గ్రామాలు మొత్తం, చాట్రా మండలంలో ఉన్న 16 గ్రామాల్లో ఎన్నిళ్ళు అయితే రిలీజ్ అయినాయో అన్నిళ్ళ మీద పర్సెంటేజ్ చొప్పున వర్క్ ఇన్స్పెక్టర్లు వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ప్రెసిడెంట్లు కూడా ఇంటికి 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు.